హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కడ మిస్ చేయకండి వీడియోని. నేను ఇప్పుడు 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. ఫస్ట్ మన మెథడ్లో బ్లౌజ్ నేర్చుకోవాలంటే హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే మిగతాది ఆటోమేటిక్గా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను కదా 2 హ్యాండ్స్ కోసం. కిందే కరెక్ట్గా రావడానికి ఒక లైన్ ఎల్స్కేల్ సహాయంతో ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి, స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ. మనం తీసుకున్న బ్లౌజు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి నాకు వచ్చేసి 8 మీద ఒక గీత, 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. ఖర్చులతో కలిపి 3.5 ఇలా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుంటే మాత్రం మనం 1 ఇంచ్ మైనస్ చేయాలండి. అర్థమైంది కదా, 1 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. అంటే 7 మీద ఒక గీత స్ట్రేట్గా చూసుకుంటే. అదేవిధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా తీసుకుంటే 8 మీద ఒక గీత తీసుకుంటాం. కానీ ఇలా తీసుకోండి, ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇలా లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. స్ట్రేట్గా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసాం కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా, ఇక్కడ చూడండి, ఇలా క్రాస్గా 8 మీద ఒక గీత కదా, సో దీనికి మనం 1.5 కన్నా కొంచెం ఎక్కువ అనేది మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ కార్నర్ దగ్గర అంటే పాత ఒక 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. సో ఇలాగ నేను చూపించినట్టు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తిప్పేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసాం కదా మిడిల్ పాయింట్కి, అంటే ఆర్మ్ లూజ్కి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, కర్వ్ తిరిగి చూసారా, అక్కడ నుంచి కొంచెం డౌన్కి 1/2 ఇంచు, ఆర్మ్ లూజ్ ఎక్కడికైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని వీటి మూడింటిని పైన 1 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, వీటిని అన్నింటిని టచ్ చేసుకుంటూ ఇంకొక కర్వ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి. అంతేనండి. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని ఇది ముందు కట్ చేసేయండి, ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఈ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక లైన్ వేసుకున్నాం కదా ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి, తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. మీరు ఏమన్నా బ్లౌజ్ హైట్ పెంచాలనుకుంటే ఈ 1/2 ఇంచ్ కాకుండా ఎగస్ట్రా మీకు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చింది చూడాలి, సైడ్ జాయింట్ కుట్టు కాదండి. చాలామంది కుట్టు అనుకుంటారు. ఇలా పెట్టేసిన తర్వాత ఫోల్డింగ్ చూసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి బ్యాక్ పార్ట్ ఎక్కువ, కొంతమంది తక్కువ, అలా ఉంటుంది అనమాట. అదేం పట్టించుకోకుండా ఎక్కడైతే ఫోల్డ్ అయిందో అక్కడిని చూసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి వరకు, ఇలా ఉక్స్ పట్టి వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇలాగా నాకు వచ్చేసి దగ్గర 8.5 ఇంచులు వచ్చిందండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ వెనకాల వీపు పార్ట్ దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకోవాలి, ఎక్కడంటే అక్కడ చూసుకోకూడదు. కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి, అంతే. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. అయిపోయిందండి. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 8.5, అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి. అంటే 33 సైజు, దగ్గర 33 సైజు అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5, పక్కన ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచు, కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ మీకు తెలిసిందే కదండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాట హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ అనేది మంచిగా తిప్పేసుకోండి. తిప్పిన తర్వాత చిన్న సైజు షోల్డర్, మనం నెక్ పక్కన ఒక 1/4 ఇంచు మార్కింగ్ వేసాం కదా, అక్కడ చిన్న సైజు షోల్డర్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఫుల్ షోల్డర్ నాకు 5.5 ఇంచులు వచ్చింది. ఇదే మార్కింగ్ కొంచెం కిందకు వేసుకోండి, ఎందుకంటే చంక అనేది స్ట్రేట్గా రావడానికి అనమాట. నేను వచ్చేసి ఒక 6 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను చంక డౌన్. చూద్దాం, కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కదా. ఇలా స్కేల్ తోటి చక్కగా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. కర్వ్ లైన్ తీసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని
ఆ కర్వ్ లైన్ పక్క నుంచి మార్కింగ్ అనేది వేసేసుకోండి. అంతే. చూసారు కదా, షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ కర్వ్ లైన్ కింద నుంచి చూసుకోవాలన్నమాట, కర్వ్ అనేది. ఇప్పుడు నడుము లూజు నాకు డాట్తో కలిపి 8.5 ఇంచులు వచ్చింది. దీంట్లో సగానికి ఒక ఫోల్డింగ్ చేశాను. తర్వాత అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఈ సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ మన వైపుకు ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. నాకు ఈ క్లాత్ సరిపోవట్లేదు, కస్టమర్ ఇంకో క్లాత్ ఇచ్చారు. ఇది కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే పెట్టాలి. ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా మొత్తం ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే. సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకు ఫ్రంట్లో చెస్ట్ ఉంటుంది కదా, మనకి అది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇలా వీపు పార్ట్ సైడ్ కూడా అంతే. ఇలాగ చక్కగా మార్కింగ్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ మొత్తం కూడా అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇలా చక్కగా నెక్ డీప్ తెలియాలి కదా, పైన షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ లైన్ పక్క నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలాగా ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైటు, ఫ్రంట్ పార్ట్ హైటు, ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు 12.5 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ దగ్గర ఖర్చు కలిపి 12.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ డాట్స్ వేద్దాం. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ తీసుకోండి. డాట్ హైటు డాట్ విడ్త్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకున్నా సరిపోతుంది. ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి, ఇంకెక్కడి నుంచి తీసుకోకూడదు. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. నెక్స్ట్ నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఓకేనా, ఇలా పట్టేసుకుని ఖర్చులతో కలిపి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేస్తే సరిపోతుంది. ఇక నాకు వీళ్ళకి కొంచెం ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తక్కువ వచ్చింది చూసారా, వాళ్ళ ఇష్టం, మరి ఏం చేయలేం. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఒక 2.5 ఇంచులు ఉండాలి. లేదంటే మీరు ఆది బ్లౌజ్లో పైన కింద ఖర్చులు వదిలేసుకుని సైడ్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి, అదైనా పర్లేదు. ఇక నాకు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ వచ్చింది కదా, అలా ఎక్కువ రాకూడదు అనమాట. యాక్చువల్గా అయితే ఎక్కువ వస్తే ఏమవుతుందని చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. అందుకని కొంచెం నేను అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. చెప్పాను కొంచెం కిందకి దింపుతున్నానండి, మరి అంత పైకి ఉంటే చెస్ట్ దగ్గర ఇలాగ పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసము ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి. ఇదే మార్కింగ్ అడుగు వాంగలోకి వచ్చేసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని అప్పుడు మనకి సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. చెక్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ టేప్ని పైకి వదిలేస్తే సరిపోతుంది.
ఒక పావించి టేపుని పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి. నాకు 2.5 ఇంచులు వచ్చిందండి. 2.5 వస్తే బాగుంటుంది అనమాట. కొంచెం ఏమైనా ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేయండి, ప్రాబ్లం ఏమి లేదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటామే ఇలా మొత్తం కూడా అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, సైడ్ జాయింట్ 2.5, ఉక్సు పట్టి వైపు షేప్ వైపుకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. 1.5 ఇంచు వెడల్పుతో నడుము దగ్గర పట్టి అత్తకాలి బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు చాలు, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. సైడ్ జాయింట్ వైపు 2.5, ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే ఎంతో 1/2 ఇంచు వదిలేయాలి. ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే 1/2 ఇంచు, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే 1/4 ఇంచు. ఎందుకంటే ఖర్చులు అక్కడ ఇది రెడీ అయిపోయిన బ్లౌజ్ కదా. సో నాకు వచ్చి సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టి వైపుకు 3 ఇంచులు, షేప్ వైపుకి 2.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకొని ఇంకొక లేయర్ కూడా పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకొక లేయర్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, లాంగ్ వీడియోలో కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను.